చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వ్లాగ్ పెడుతున్నాను. అంటే ఇన్ని రోజులు మనకి టైం ఎగ్జామ్స్ అవి ఉండడం వల్ల వ్లాగ్స్ అయితే పెట్టలేకపోయాను. ఇంకా అయితే నేను మంత్కి ఒక ఫుల్ వ్లాగ్ అయినా పెడదామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన అప్డేట్స్ అయితే మీకు వచ్చేలా చేసుకునేసేయండి. సరే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను మా ఫ్యామిలీ అందరూ కలిసి ఈరోజు తిరుమలకి అయితే వెళ్ళబోతున్నాము. అంటే మేము 2 months బ్యాకే సుప్రభాత సేవ అయితే బుక్ చేసుకున్నాము. అదైతే ఈరోజు 1 AM అయితే ఉంది. అంటే ఈరోజు అంటే రేపు ఉంది. రామచంద్ర టైం అయితే ఇప్పుడు 7 అయితే అవుతుంది. నేను మా ఫ్యామిలీ అయితే ఇప్పుడే బయలుదేరేసినాము. ఇంక ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఫుల్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా స్టార్ట్ అయిపోదామా. సామే అంతా చక్కగా జరగాల. ఇంకా మేము మా ఫ్యామిలీ అందరూ కలిసి భూదేవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసినాము. కార్ అయితే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఏదో పని ఉందని తిరుమలకి అయితే తీసుకెళ్లాడంట. ఇంకా మా మమ్మీని వీడియో అనగానే టక్క నిలబడుకొని పోజిస్తుంది. ఇంకా మా డాడీని ఉండి డాడీ వీడియో తీసుకుందామంటే ఇంకా మాట అనగానే గొమ్మని భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్న బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకునేసి ఏసీ బస్ అయితే ఎక్కేసినాము. నేను రాకముందే వీళ్ళైతే నాకన్నా ముందే వచ్చి కూర్చునేస్తున్నారు. సరేలే అని నేను కూడా నా సీట్లో కూర్చునేసినాను. ఇంకా బస్ టికెట్ 4 members కలిపి 440 అయితే అయింది. ఇంకా నార్మల్ బస్ టికెట్ వచ్చి 90 rupees, అలానే ఏసీ బస్ టికెట్ అయితే 110 rupees అంట. ఇంకా ఈ లోపే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలిపిరి చెక్ పోస్ట్ లాగి మా బ్యాగ్స్ అన్ని తీసుకొని చెకింగ్ కౌంటర్కి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా లోపలికి వెళ్ళగానే ఆ మిషన్ లో అయితే మా బ్యాగ్ అయితే పెట్టేసి చెక్ చేసుకొని బయటకు అయితే వచ్చేసి మళ్ళీ బస్ అయితే ఎక్కేసినాము. ఇంకా బస్ అయితే అలిపిరి గేట్ నుంచి అయితే బయలుదేరేసింది. ఇంకెక్కడ నుంచి అయితే మన తిరుపతి వ్యూ అయితే భయంకరంగా ఉంది. ఇంక నైట్ పూట ఆ వ్యూ చూసుకుంటా వెళ్తా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఫైనల్ తిరుమలకి అయితే వచ్చేసినాము. ఇంకా ఆకిలేస్తుంది అనేసి హెచ్డి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడికి వచ్చి ఒక గోబీ రైస్ అయితే చెప్పేసినాము. ఇంకా దీని టేస్ట్ విషయంగా ఏదో ఉందంటే ఉంది, మరీ అంత బాగాలేదు. ఇంకా ఇక్కడ తిరుమలలో ప్లాస్టిక్ అయితే బ్యాన్ చేశారు కాబట్టి ఇంకా 50 rupees ఇచ్చామంటే ఈ గ్లాస్ బాటిల్ అయితే వాటర్ ఇస్తారు. మళ్ళీ ఆ గ్లాస్ బాటిల్ రిటర్న్ చేసామంటే 30 rupees అయితే రిటర్న్ ఇచ్చేస్తారు. అసలు ఇన్స్టెంట్ ఇక్కడే. ఇంకా దర్శనానికి వెళ్దాం అనుకుంటే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షం ఆగాక కాసేపు తర్వాత నేను మా ఫ్యామిలీ అంతా దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా దర్శనం నుంచి వచ్చేసి రూమ్ లో కాసేపు రెస్ట్ తీసుకొని బయట వచ్చి అయితే ఏదైనా తిందామని గోబీ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాము. ఇంకా ఈ గోబీ రైస్ అయితే నిన్నటికన్నా కొంచెం బెటరే అనుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ అవ్వగానే కార్ అయితే మన దగ్గరికి వచ్చేసింది. ఇంకా కార్ ఎత్తుకొని మొత్తం తిరుమల అంతా తిరిగేసి ఇంకా ఫైనల్లీ తిరుమల అన్నదానంకి అయితే వచ్చేసినాము. ఇంక ఇక్కడ చూస్తే కొన్ని వేల మందికి అయితే టీటీడీ వాళ్ళు అయితే అన్నదానం ఫ్రీగా చేస్తున్నారు. ఇంకా ఫుడ్ విషయంగా కూడా చాలా అంటే చాలా బాగుంది. పచ్చడి, అలానే ఒక కర్రీ, అలానే అన్నము, సాంబారు, మన ఇంట్లో భోజనం ఉన్నట్టే ఉంటది. ఇంకా ఈ 2 days ఎందుకు ఇక్కడ తినలేదని హట్ అయినాను, అంత బాగుంది ఇక్కడ ఫుడ్. ఇంకా నైట్ రూమ్ లో రెస్ట్ తీసుకునేసి మార్నింగ్ అయితే గుడి ముందరికి వచ్చేసినాము టెంకాయ కొడదామని. ఇంక ఇక్కడ నుంచి తిరుమలని చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేసేయండి. నాకైతే పొరపాటు తిరుపతి ఏడుకోండి వెంకన్న స్వామి ఈసారిగా నా వెనకుంది నన్ను బతికించినాడా, చాలా పెద్ద పూడుస్తానన్న. ఇంకా టెంకాయ తీసుకొనేసి ఆ దేవుడిని మొక్కొని టెంకాయని అయితే కొట్టేసినాను. మా మమ్మీ మా తమ్ముడు అయితే ఎప్పుడెప్పుడు వీడియో తీస్తానా స్టిల్ ఇద్దాం అన్నట్టున్నారు. తిరుమలకి అయితే బాయ్ చెప్పాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఓకే బ్రదర్స్. ఇంక ఈ 2 days అయితే తిరుమలలో చాలా ఎంజాయ్ చేసినాను. ఇంకా ఎవరైనా తిరుమలకి వచ్చే వాళ్ళు ఉంటే ఫ్రీ దర్శనానికి అయితే 24 hours, అలానే 300 rupees దర్శనానికి అయితే 6 hours అయితే పడుతుంది. అది ఆలోచించుకొని అయితే దర్శనానికి రండి. మేము తిరుపతికి వచ్చే రూట్లో ఇంకా ఆంజనేయ స్వామి గుడి ఉందనేసి కార్ సైడ్ కాపేసి ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసినాము. ఇంకా మీలో కూడా ఎవరైనా ఆంజనేయ స్వామి భక్తులు ఉంటే కామెంట్ చేసేయండి. సరే మరి బాయ్.